మీరు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు వెజ్లో తినాల్సి వస్తే ఏం తింటారో కమెంట్ చేయండి. నేనైతే సాంబార్ రైస్ ఆర్డర్ చేస్తాను. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో సాంబార్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చేసుకుందాం. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని మన వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి. సాంబార్ రైస్ కోసం ఇక్కడైతే 3/4 రైస్ తీసుకుంటున్నాను అండ్ 1/4 అయితే కందిపప్పు తీసుకోండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది సాంబార్ రైస్ అనేది. సో ఇలా అయితే తీసుకొని అట్లీస్ట్ ఒక 1 అవర్ అయినా నానబెట్టి పెట్టుకోండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా అయితే నానబెట్టేసి పెట్టుకోండి. 1 అవర్ ఇలా నానబెట్టుకున్న తర్వాత ఇదంతా కుక్కర్లోకి వేసుకొని ఒక 5 to 6 విజిల్స్ వచ్చేలాగా అయితే మనం ఉడికించుకుందాం. మనకి రైస్ అనేది మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు పప్పు గుత్తి పెట్టి ఇలా అయితే మ్యాష్ చేసుకోండి, ఇంకా మెత్తగా వస్తుంది. చూసారా ఎలా వచ్చిందో? సో ఇలా వచ్చేదాకా మెదుపుకోండి. సాంబార్ రైస్కి మెయిన్ ఇంగ్రీడియంట్ సాంబార్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. 1 స్పూన్ పచ్చెనగపప్పు, 1 స్పూన్ కందిపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ధనియాలు, కొంచెం మిరియాలు, కొంచెం మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు. ఇవన్నీ వేసిన తర్వాత దోరగా అయితే వేయించుకోండి. ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే అప్పుడే మనకి పౌడర్ అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకొని జస్ట్ 1 మినిట్ అలా వేయించుకుంటే సరిపోతుంది. ఇదంతా చల్లారబెట్టుకొని మిక్సీ పట్టి పెట్టుకోండి. ఇది మనకి స్టోర్ చేసుకుంటే చాలా రోజులు అయితే నిల్వ ఉంటుంది. ఇంట్లోనే చాలా మంచి ఫ్లేవర్తో వస్తుంది. పౌడర్ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు సాంబార్లో కానీ పప్పుచారులో కానీ యూజ్ చేసుకోవచ్చు. ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. సాంబార్ రైస్లోకి నేనైతే ఇక్కడ మునక్కాయలు, బీన్స్, టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్, క్యారెట్, ఆలుగడ్డ, క్యాప్సికమ్ అయితే తీసుకుంటున్నాను. మీ ఇంట్లో ఏ వెజ్జీస్ ఉంటే అవి అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోండి. ఇంకో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఫ్లేవర్ బాగుంటుంది మనకి రైస్కి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ కూడా వేసుకుందాం. వెజిటబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోండి. ఈ కూరగాయలు ఉడికేలోపు మనమైతే చింతపండు నానబెట్టుకున్నాం కదా, అదైతే ఇలా గుజ్జు తీసేసుకొని పక్కన పెట్టుకోండి. కూరగాయలు కొంచెం మగ్గిన తర్వాత మనం చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా, ఆ గుజ్జు అయితే ఇందులో వేసేసుకుందాం. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకుందాం. ఇవన్నీ వేసుకున్న తర్వాత అంతా కలిసేలాగైతే కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకో 5 నిమిషాలు మగ్గించుకోండి. మనకి ఈ ఫ్లేవర్స్ అన్ని ముక్కలకి బాగా పడతాయి. ముందుగానే మనమైతే రైస్ని ఉడికించుకున్నాం కదా, అదైతే వేసేసేయండి. మొత్తం రైస్ వేసాక అంతా కలిసేలాగా కింద నుంచి పైకి అయితే ఇంకొకసారి అయితే కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోండి. చూసారా మనకైతే సాంబార్ రైస్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి సాంబార్ రైస్ రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. మన వీడియో నచ్చితే మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.